అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. మొదటి దశలో 50,000 ఎకరాలు సేకరించారని, ఇప్పుడు మళ్లీ రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. 7 గ్రామాల్లో 20,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారని, గతంలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అంబటి విమర్శించారు. మొదటి విడత రైతులకు న్యాయం చేయకుండానే ఇప్పుడు మళ్లీ భూములు లాక్కోవడం సరికాదని అంబటి అంటున్నారు. ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది. అదే ఇందాక నేను చెప్పిన పునాదులు గినాలు కట్టారు. అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా, అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం. ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకి. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికం. ఇవన్నీ ఇప్పుడు పనికి వస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,000-6,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోట్లను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి